హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గడ్డంతా తినేసాయి. గడ్డంతా తినేసి చూస్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే వీటికి గడ్డి పెట్టేస్తాను. నిన్న వేసిన గడ్డి కొంచెం ఉండండి, వాటిని ఆ గడ్డినే సదిరేసి పెట్టేశాను అనమాట. మొత్తం తినేసినాయి. అది లేకపోకుండా అది పెట్టకుండా వేరే గడ్డి పెట్టామనుకోండి, దాన్ని తినకుండా మనం ఇవాళ పెట్టిన గడ్డిని తినేస్తాయి అన్నమాట. దాన్ని అలా వదిలేస్తాయి, లేకపోతే తొక్కేస్తాయి, వాటి ఇష్టం వచ్చినట్టు చేసేస్తాయి అన్నమాట. అందుకని ఏం చేశానంటే ఆ గడ్డిని అయితే ముందు పెట్టేసేసరికి కడుపు కాలినట్టుంది, మొత్తం తినేసి చూస్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే నేను మళ్ళీ వీటికి గడ్డి అయితే ఇప్పుడు పెట్టేస్తాను అనమాట. పెట్టేసి దీనికి కొంచెము అన్నం అయితే పెడతాను. పెట్టి గడ్డికి వెళ్ళాలి, ఇదంతా తీయాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వీటికి గడ్డి పెట్టేస్తాను. మొత్తం తినేసి చూస్తూ ఉన్నాయి అన్నమాట. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పెడుతుందా అన్నట్టు చూస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే వీటికి గడ్డి పెట్టేసి నేను మళ్ళీ లోపలికి వెళ్తాను. కొంచెం బట్టలు ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటివి. సో అవైతే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. సో మొక్కల దగ్గర వర్క్ చేద్దాం అనుకున్నా కానీ ఫుల్ ఎండ కొడుతుంది. చూస్తున్నారు కదా ఎండ ఏ విధంగా కొడుతుందో. ఇన్ని రోజులు పడ్డ వర్షానికి దానికి తగ్గట్టుగా ఎండ అయితే కొడుతుందనమాట. అందుకనేసి గడ్డి పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంట్లో కూడా కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ అయితే చేసేసుకుంటాను అన్నమాట. యాక్చువల్గా అయితే గేదెలు మేపడానికి వదులుదాం అనేసి అనుకుని ఫిక్స్ అయిపోయా. అసలు ఇక వదులుదాం, మేపుకుని తోలుకొని వద్దాం అనేసి. మా నాన్న అన్నారు ఎక్కడ లేదు, వెళ్తే కాలువకి వెళ్ళాలి, అందరూ దున్నేసి నాట్లు వేసేస్తున్నారు, కుదరవు, అలా వచ్చి కాదు చేస్తాయి, ఎందుకులే కట్టేసే మేపు అనేసి అంటే వదలలేదనమాట. కట్టేసాను అనమాట బయట ఉండేసరికి లోపలికి. చెప్పమ్మా, ఆకలి అవుతుందా? సో పెడతా ఇప్పుడు, అన్నం పెడతా ఇప్పుడు. ఓకేనా? సరే ఉండు, పట్టుకొస్తా. సరే మరి ఫ్రెండ్స్, బాయ్.